నామములో అందరికీ వందనాలు. దేవాది దేవుడు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు దేవునికి స్తుతి చెల్లిస్తున్నాను. ఈ సమయంలో నేను తీసుకున్నటువంటి వాక్య భాగము యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలను చదువుతాను. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న యొక్క లోయల్లో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలము ఎండిపోయినవి. ఇక్కడ మనము గమనించినట్లయితే మనకు ఎముకలు కనబడుతున్నాయి. ఎముకల ఒక లోయ కనబడుతుంది. ఈ ఎముకల లోయ దేనికి సాదృశ్యం అంటే, ఎముకలు మరి మనకు ఎక్కడ కనబడతాయి, ఎప్పుడు కనబడతాయని మనం గమనించినట్లయితే, చనిపోయిన వారిని మనము సమాధిలో పెట్టినప్పుడు మరి కొన్ని సంవత్సరాల తర్వాత ఆ స్థలానికి మనం వెళ్ళినప్పుడు ఆ ఎముకలను మరి మనము చూస్తాం. అయితే ఆ ఎముకలు దేనికి కూడా పనికిరావు. అయితే సైన్స్ స్టూడెంట్స్ కి ఆ ఎముకలను బట్టి మరి ల్యాబ్ లో పెట్టి వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి పనికొస్తాయి. అయితే పరిశుద్ధ గ్రంథంలో దేవాది దేవుడు మనకు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, ఎముకల లోయ అనగానే దేనికి సాదృశ్యం అంటే, మన జీవితంలో మరి మనము అనుభవిస్తున్నటువంటి సమస్యలు, చింతలు, బాధలు, ఇవన్నీ దేనికి సాదృశ్యం అంటే ఒక ఎండిపోయిన ఎముకలకు సాదృశ్యంగా కనబడుతుంది. ఎందుకంటే మనకున్నటువంటి సమస్యలను బట్టి మరి మనం ఏం చేస్తామంటే ఎండిపోయిన వారుగా ఉంటున్నాం, దేనికి పనికి రానిగా ఉంటున్నామని అనుకుంటున్నాం. ఎలాగంటే, నా కుటుంబంలో నాకు విలువ లేదు, మా ఆఫీసులో నాకు వాల్యూ లేదు, సమాజంలో నాకు ఒక పేరు ప్రతిష్టలు లేవు, నేను దేనికి పనికిరాను అని బాధపడుతున్న వారికి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రేమైన వారలారా, అయితే మనము అనుభవిస్తున్నటువంటి ఈ బాధలు, ఈ చింతలే ఈ ఎముకల యొక్క లోయ. అయితే మరి దేవాది దేవుడు ఆ ఎండిపోయిన మరి ఎముకలకు జీవాన్ని ఇవ్వడం మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే మనము అనుభవిస్తున్నటువంటి ఆ సమస్యలకు మరి ఆ చింతలు, ఆ బాధలను తొలగించి మరి మనకి జీవాన్ని ఇవ్వడానికి మరి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. ఎలాగంటే అదే 37వ అధ్యాయం 5 నుంచి 6 వరకు నేను చదువుతున్నాను. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను, చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను, మీలో జీవాత్మ నుంచగా మీరు బ్రతుకుదురు, అప్పుడు నేను యెహోవానైనా ఉన్నానని మీరు తెలుసుకొందురు. చూడండి, ఇక్కడ గమనించినట్లయితే మీరు బ్రతుకున్నట్లు అని ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మీరు బ్రతుకున్నట్లు అంటే మనం బ్రతికి ఉన్నాము. అయితే మరి బ్రతికినా కూడా దేనికి పనికి రాని వారముగా ఉంటున్నామని మనం బాధపడుతున్నాం. ఎందుకంటే కొన్ని సమస్యలను బట్టి, కుటుంబంలో ఉన్న చింతలను బట్టి మరి మనము బ్రతికినా కూడా చనిపోయిన వారంలో ఉంటున్నాం అన్నమాట. దేనికి పనికి రాని వల్ల మరి మనం ఉంటున్నాం, ఊరిని బ్రతికినాం అంతే, కానీ మనము చనిపోయిన వారం వల్ల ఉంటున్నాం. అయితే దేవాది దేవుడు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానాలు ఏమిటంటే, మరి ఇక్కడ మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను అంటే మనకు సంతోషాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. చర్మము కప్పి మీకు నరములను ఇస్తున్నాడంట, అంటే సమాధానం ఇస్తున్నాడు, నెమ్మది ఇస్తున్నాడు. దేనికి పనికిరాని ఆ ఎముకలకు మరి ఆయన ఒక అందాన్ని ఇస్తున్నాడు. ఎందుకంటే మనము అనేక సమస్యలను బట్టి, కుటుంబంలో సమస్యలను బట్టి, మనకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు అయితేనేమి, ప్రతి విషయంలో మరి మనము శారీరకంగా ఉంటున్నాం. అయితే
ఆ చనిపోయినటువంటి ఎముకల వలె మన జీవితాలు ఉంటున్నాయి ప్రేమైన వారలారా. అయితే ఈ సమయంలో దేవుడు మనందరితో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, ఆయన జీవాత్మనిస్తున్నాడు. ఆ పనికి రాని ఎముకలకు మరి ఆయన ఏమిస్తున్నాడు? ఎముకలకు మరి జీవాత్మనిస్తున్నాడు, మరి నరాలను ఇస్తున్నాడు, ఒక అందాన్ని ఇస్తున్నాడు, ఒక రూపాన్ని ఆయన ఇస్తున్నాడు. ఎందుకంటే మీరు బ్రతుకుదురు. ఏమంట? మీలో జీవాత్మ నుంచగా మీరు బ్రతుకుదురు. ఆమేన్. చూడండి, మనము చనిపోయిన వారం వలె ఉంటున్నాం, దేనికి పనికి రాని వలె ఉంటున్నాం. అయితే దేవాది దేవుడు మీరు బ్రతుకుదురు అంటే మనకున్నటువంటి సమస్యలు, చింతలు, బాధలు అన్ని తొలగించి మన జీవితంలో మరి ఆయన ఏమి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటున్నాడంట? సంతోషాన్ని ఇస్తున్నాడు, సమాధానాన్ని ఇస్తున్నాడు, నెమ్మదినిస్తున్నాడు. మరి ఆర్థిక విషయంలో మరి మనము ఎంతో ఇబ్బందులు అనుభవిస్తూ చనిపోయిన వారం వలె ఉంటున్నాం, దేనికి పనికి రాని వల్ల ఉంటున్నాము, చింతల వలన ఏమి చేయలేని పరిస్థితులు మరి మనం ఉంటున్నాం. అయితే దేవాది దేవుడు మనలో ధైర్యపరుస్తున్నటువంటి మాట ఏమిటంటే, ఆయన మీరు బ్రతుకుదురు. ఎంత సంతోషంగా మరి మనము జీవించాలని మరి ఆయన ఆశ కలిగి ఉన్నాడు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు. కొన్ని సమస్యలను బట్టి మరి మనం ఏం చేస్తామంటే దేవునికి దూరంగా వెళ్ళిపోతాం. ప్రార్థనలో కూడా మరి మనం ఏకీభవించము. కొన్ని సమస్యలను బట్టి మరి నేను ఇంత ప్రార్థన పూర్వకంగా ఉంటున్నాను, నాకు మరి ఏమిటి నీ సమస్యలు, ఏమిటి నీ చింతలు అని అలసిన సమయంలో మరి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, మీరు బ్రతుకుదురు. మరి దేవుని మరి మనము ఎరిగిన వారు ఉన్నప్పటికీ కూడా మరి మనము వెనక పడిపోతాం. ఎందుకంటే మనకున్నటువంటి ఆ సమస్యలను బట్టి, ఆ బాధలను బట్టి. కానీ అది అనుభవించే వారికే తెలుస్తుంది. అయితే మరి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, మరి దేనికి కూడా మీరు చింత చేయాల్సిన పని లేదు. ఆ ఎండిపోయిన ఎముకలను మరి దిక్కులుగా పడినటువంటి ఆ ఎముకలను మరి దేవాది దేవుడు మరి చేస్తున్నటువంటి పని చూడండి. ఇక్కడ ఆయన మరొక రూపాన్ని ఇస్తున్నాడు. మరి మనము కూడా ఈ సమయంలో అనేక సమస్యల వల్ల మరి మనము చింతిస్తున్నామేమో. అయితే మరి దేవుడు హెచ్చరిస్తున్నటువంటి మాట ఏమిటంటే, మీరు బ్రతుకుదురు. మనం బ్రతికి మరి దేవుడు ఎవరని మరి మనము తెలుసుకుంటాం. కొన్ని సమస్యలను బట్టి దేవునికి దూరంగా అయిపోతాం ప్రేమైన వారలారా. అయితే ఎండిపోయిన ఎముకలకు జీవాన్నిచ్చిన దేవుడు మన దేవుడు, గొప్ప దేవుడు. మరి మనం అనుకుంటున్నాం మనకెవరు సహాయం లేరు ఈ లోకంలో, ఎవరు నా ప్రాబ్లం తీర్చేవాళ్ళు లేరు అనుకుంటాం. అయితే దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, నేను ఎవరని నువ్వు తెలుసుకుంటావు. అయితే మీరు బ్రతుకుదురు. చనిపోయిన వారం వల్లే మరి మనం ఉంటున్నాం, ఏమి పనికిరాని వారిగా మనం ఉంటున్నాం. అయితే దేవుడు హెచ్చరిస్తున్నటువంటి మాట ఏమిటంటే, మీరు బ్రతుకుదురు. ఎలాగంటే సేవకుల యొక్క ప్రార్థన ద్వారా మరి మనల్ని దేవుడు జీవింప చేస్తాడు. మరి ఇక్కడ చూసుకున్నాము, అదే 37 అధ్యాయం 3వ వచనంలో చూసుకున్నట్లయితే, ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను, అవి కేవలము ఎండిపోయినవి. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకగలవా అని నన్ను అడగగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియనని నేను అంటిని. చూడండి, అక్కడ ఎండిన ఎముకలుగా ఉంటున్నాయి, మరి నువ్వేమన్నా చేయగలవా అన్నప్పుడు అందుకు ఆయన ప్రవచనం ఎత్తి, ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము. ఏమంటా అండి? ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఏమంటాడంట? ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. చూడండి, ఎండిపోయిన ఎముకల అన్నటువంటి పరిస్థితుల్లో మరి మనం ఉన్నప్పుడు మరి ఇక్కడ ఎహెచ్కేలు గారు ఒక ప్రవచనము ద్వారా మరి ఇక్కడ అద్భుతం జరగటం మనం చూస్తున్నాం. మరి సేవకుల ద్వారా దేవుడు మరి అలసిపోయిన వారి దగ్గరికి వెళ్ళడం ఇక్కడ మనం చూస్తున్నాం. మరి సేవకుల యొక్క మాట ద్వారా, సేవకుల యొక్క ప్రార్థన ద్వారా మరి మనము కూడా ఒక పనికొచ్చే పాత్రలుగా అవుతున్నాం. మనం వాక్యంలో చూస్తున్నాం కదా, దేనికి పనికి రాని రాయి మూలకు తలరాయిగా మారడం మనం ఇక్కడ చూస్తున్నాం.
ఒక రాయి ఉంటుంది, దేనికి పనికి రాదు అనేసి దాన్ని ఎప్పుడైతే పారేసి ఉంటామో, అది ఉంటేనే ఆ రూపం ఇస్తుందంట. మూలకు అది తలరాయిగా మారడం మనం చూస్తున్నాం. అయితే మనము కూడా సమాజంలో ఉంటున్నాము, కుటుంబంలో ఉంటున్నాం. రకరకాలుగా మరి మనకి ఎన్నో చింతలు, బాధలు, ఆలోచనలు ఉంటున్నాయి ప్రియమైన వాళ్ళారా. అయితే దేవుడు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. మరి మనందరిని కూడా ఆయన ఒక పనికి వచ్చే పాత్రగా మార్చబోతున్నాడు. చూడండి, ఏ దేనికి పనికి రాని ఆ రాయిని మూలకు తలరాయిగా మార్చినటువంటి మన దేవుడు, మరి ఎండిపోయిన ఎముకలను మరి జీవింప చేసే దేవుడు మన దేవుడు. కాబట్టి మనము ఎండిపోయిన ఎముకల వలె ఉన్నప్పటికీ కూడా మరి దేవునిలో విశ్వాసము కలిగి మరి భయభక్తులు కలిగి మరి జీవించినట్లయితే మరి ఆయన మన జీవితాలకు మరి జీవనిచ్చే దేవుడుగా ఉంటున్నాడు. మరి ఒకవేళ మరి మనము ప్రార్థన పూర్వకంగా మరి ఉన్నట్లయితే మరి ఎండిపోయిన ఎముకలను తొలగించి మరి మన దేవుడు ఎలాంటి జీవితాన్ని మనకి ఇస్తుండంట మనం చూసుకున్నట్లయితే, దావీదు కీర్తనలో చూసుకున్నట్లయితే 1వ అధ్యాయంలో 3వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, అతడు నీటి కాలువల ఏరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయనదంతయు సఫలమగును. చూడండి, ఎప్పుడైతే మరి మనము సేవకుల ద్వారా ప్రార్థన విన్న తర్వాత మరి వాక్యాన్ని విని వాక్యానికి భయపడుతూ మరి జీవించినట్లయితే మన జీవితాలు ఎలాగుంటాయంట, అతడు నీటి కాలువల ఏరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాం ప్రేమైన వాళ్ళారా. మరి మనకి ఏ మాత్రము కూడా మరి మనము సోలిపోకూడదు అని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితాలు ఎప్పుడు పచ్చిగా ఉంచాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. అలాగే అతడు చేయనదంతయు సఫలమగును. మనం ఏదైతే పని చేయాలని అనుకున్నామో మరి దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థన పూర్వకంగా మరి మరి ముందుకు సాగినట్లయితే ప్రతిదీ కూడా దేవుడు మరి సక్సెస్ చేయడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు ప్రియమైన వాళ్ళారా. అయితే మనకున్నటువంటి బాధలను తొలగించడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. మరి మనము ప్రార్థన పూర్వకంగా ఉండి మరి సేవకులను గౌరవించే వారిగా ఉండి మరి మన గృహాలకు ఆహ్వానించే వారిగా ఉండాలి ప్రేమైన వాళ్ళారా. ఇక్కడ ఎహెచ్కేలు గారు మరి ప్రవచనము ద్వారా ఎండిపోయిన ఎముకలు మరి జీవాన్ని ఇవ్వడం మనం చూస్తున్నాం. అలాగనే మన సేవకుల ద్వారా కూడా ఆయన నోటి నుండి వచ్చే ప్రతి మాట నుండి కూడా మరి మనము ధైర్యాన్ని తెచ్చుకోవాల్సిన వారిగా ఉంటున్నామని దేవుడు ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు ప్రియమైన వాళ్ళారా. అయితే మరి ఎండిపోయినటువంటి మన జీవితాలకు మరి దేవాది దేవుడు జీవాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉంటూ మరి అదే దావీదు కీర్తన 23లో మనం చూసుకుంటున్నాము. 2వ వచనంలో, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. చూడండి, మరి ఎండిపోయిన ఎముకలుగా ఉన్నటువంటి మన జీవితాలను ఆయన ఎలా ఆశీర్వదిస్తున్నాడంట, శాంతికరమైన జలముల యొద్ద. చూడండి, ఎంతో మంది శాంతి లేక సమాధానం లేక ఉంటున్నాం. మరి మనం అనుకుంటాము చాలా రిచ్ పర్సన్స్ చాలా సంతోషంగా ఉంటారని. కాదండి, మన జీవితాలకు ఎంత ఆస్తి ఉన్నదని కాదు గాని జీవితంలో ఒక శాంతి సమాధానం అనేది ఒక ప్రాముఖ్యమైనది. అయితే ఇక్కడ దేవుడు మనకు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. ఆమేన్. మనకి ఆస్తి అవసరం లేదు, అంతస్తు అవసరం లేదు ప్రేమైన వాళ్ళారా. మనకి ఏం కావాలి జీవితంలో జీవించడానికి? సంతోషము కావాలి, సమాధానము కావాలి, శాంతి కావాలి. కాబట్టి మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. ఎండాకాలంలో ఉన్నప్పుడు మరి మనము చాలా వేడిగా ఉన్నప్పుడు మనము ఎక్కడైతే చెట్టు దొరుకుతుందో, ఎక్కడ నీడ దొరుకుతుందో అని ఆశ కలిగి ఉంటాం కదా. ఎక్కడైతే నీడ వస్తుందో త్వరగా పోవాలి అని. మరి అలాంటి పరిస్థితుల్లో మరి మనం ఉంటున్నాం. మనకున్న సమస్యను బట్టి ఎక్కడ మనకి శాంతి దొరుకుతుంది, ఎక్కడ మనకు సమాధానము దొరుకుతుంది, నా సమస్యకు ఎక్కడ పరిష్కారము దొరుకుతుందని మరి మనము మరి సమాజంలో మన కుటుంబం పరిగెడుతున్నాం ప్రేమైన వాళ్ళారా. అయితే మరి దేవాది దేవుడు మనకు ధైర్యపరుస్తున్నటువంటి మాట ఏమిటంటే, మరి మనము
దేవుని వాక్యానికి లోబడే వారిగా ఉండాలి, మరి ప్రార్థించే వారిగా ఉండాలి. అప్పుడైతే మనకి దేవాది దేవుడు శాంతకరమైన జలముల ఆయన నడిపించడానికి సిద్ధంగా ఉంటున్నాడు. మరి ఉదయకాల సమయంలో మరి ఎవరెవరి కుటుంబంలో ఎలాంటి సమస్యలు అయితే మరి ఉంటున్నాయో మరి మనకైతే తెలియదు ప్రియమైన వాళ్ళారా. అయితే అందరి కొరకు మనం విజ్ఞాపన ప్రార్థన చేసేవారుగా ఉంటున్నాం. అయితే మరి హెజ్కేలు ప్రవక్త ద్వారా దేవాది దేవుడు మన అందరితో మాట్లాడుతున్నాడు. మరి మనము ఎముకలకు పనికిరాని ఎముకలకు మరి దేవాది దేవుడు నరాలను ఇస్తున్నాడు, మాంసాన్ని ముచ్చుతున్నాడు, మరి ఖండాన్ని ఇస్తున్నాడు. ప్రేమైన వాళ్ళారా, మన జీవితాలు కూడా అలా ఎండిపోయిన ఎముకల వల్ల ఉంటున్నాయేమో ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. మరి మనం దేవుని సన్నిధిలో మొరపెట్టే వారిగా ఉండాలి. నేను దేనికి పనికి రాని దానగా ఉంటున్నాను, మరి నన్ను కూడా వాడుకొని మరి దేవుని సన్నిధిలో మరి మనము మొరపెట్టే వారిగా ఉండాలి. అయితే దేవుని వాక్యానికి లోబడి సేవకులకు భయపడి మరి సేవకులు మన కుటుంబాలకు మరి ఆహ్వానించి మరి చిన్న ప్రార్థన మరి పెట్టుకున్నప్పుడు ఆయన ద్వారా వచ్చే మాటల ద్వారా మన కుటుంబాలకు ఆశీర్వాదాలు వస్తాయి. ప్రేమైన వారులారా, వారి సేవకులైతేనే ప్రత్యేకింపబడిన వారుగా ఉంటున్నారు, వారి అభిషక్తులుగా ఉంటున్నారు. వారిని ఏం చేయాలంటే మన కుటుంబాలకు ఆహ్వానించే వారిగా ఉండాలి. మరి హెజ్కేలు గారు అక్కడ ప్రవచనము ద్వారా మరి అద్భుతాన్ని చేసిన దేవాది దేవుడు మరి ఈనాడు మరి సేవకుల ద్వారా మన కుటుంబంలో కూడా అనేకమైన మరి మన మేలులు చూడడానికి మరి ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టి మరి ఎప్పుడైతే మరి దేవుని వాక్యానికి లోబడి భయపడి జీవించే వారిగా ఉంటామో మరి ఆయన ఎల్లప్పుడూ మనము శాంతికరమైన జలములేద్దా మరి నడిపించడానికి మరి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. మరి ఎప్పుడు పచ్చిగా మన జీవితాలు ఉండాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. ప్రేమైన వారారా, ఈ సమయంలో మరి ఎవరెవరు ఎలాంటి సమస్యలతో ఉంటున్నారో మరి వారందరి దేవుడు హెచ్చరిస్తున్నటువంటి మాట ఏమిటంటే, మరి పనికిరాని ఎండిన ఎముకలకు మరి జీవాన్ని ఇచ్చిన దేవాది దేవుడు మన జీవితాలకు కూడా ఆయన చిగురింపజేయడానికి మరి సిద్ధంగా ఉంటున్నాడు. అయితే మరి మనం అలాంటి ఆశీర్వాదాలు మరి తీసుకోవడానికి మరి మనం సిద్ధంగా ఉంటున్నామా? మరి మనల్ని మనము పరీక్షించుకోవాలి. అయితే ఎండిపోయిన జీవితం నుండి దేవాది దేవుడు తొలగించాలని మరి దేవుడు ఆశిస్తున్నాడు. అట్టి కృప మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్, ఆమెన్. దేవుడు తన మాటలు దీవించును గాక. ఆమెన్.